ఇంకోసారి చెప్పి చెప్తా. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్సైడ్ లియాసా వరల్డ్. ఇవాల్టి వీడియోలో అయితే మీరు నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో చూస్తారు. అది కూడా మా అమ్మ వాళ్ళ ఇంట్లో. లాస్ట్ వీడియో చూసినట్టయితే తెలుస్తుంది. ఇప్పుడు నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. అండ్ ఈ వీడియోలో అయితే నా మార్నింగ్ క్లీనింగ్, కుకింగ్తో పాటు నా ఫ్యామిలీ సింపుల్ మూమెంట్స్ కూడా మీరు చూడబోతున్నారు. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా అయితే మార్నింగ్ లేవగానే మా ఇంట్లో మొత్తం క్లీనింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే మా మమ్మీ మార్నింగ్ ఎవ్రీ డే ఇండ్లు కడగడం, బయట ముగ్గేయడం, దిస్ ఈజ్ హర్ మార్నింగ్ రొటీన్ అనమాట. ఎవ్రీ డే క్లీన్ చేయాల్సిందే ఇండ్లు. ఒక్కరోజు కూడా గ్యాప్ ఇవ్వదు అది తుడవడంలో. అంటే సమ్ టైమ్స్ ఒక్కొక్క రోజు గ్యాప్ ఇస్తారు కదా, అలా అయితే మా మమ్మీ ఇవ్వదనమాట. సో అది కాక ఇది సాటర్డే డే వ్లాగ్ అనమాట. సాటర్డే ఏంటంటే మా ఇంట్లో పూజ గది మొత్తం క్లీన్ చేసుకొని, అంటే పూజ సామాన్లు, పటాలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ క్లీన్ చేసి కలశం పెట్టుకుంటారనమాట ఎవ్రీ వీక్, ఎవ్రీ సాటర్డే. సో ఇవాళ కొంచెం పని ఎక్కువ ఉంటుంది అనేసి నేను కూడా అమ్మకి ఇవాళ హెల్ప్ చేస్తున్నా. సో నేనే కాదు, నా బాబు కూడా హెల్ప్ చేస్తున్నాడు. మిడిల్లో అన్ని డిస్టర్బ్ చేయడానికి వచ్చేస్తాడు. అండ్ ఏంటంటే మార్నింగ్ లేవగానే సో ఇల్లంతా క్లీన్ చేసేసుకొని, అమ్మ అయితే బయట క్లీన్ చేసేస్తుంది. నేనైతే ఇంట్లో కసువు అంతా నూకేసి ఇండ్లంతా కడిగేసాను అనమాట. సో దట్ అందరికి ఒకటే బర్డన్ పడుకోకుండా తనకు కూడా ఎవరికి ఈజీ అవుతుంది అనేసి సాటర్డేస్ అయితే నేను హెల్ప్ చేయడానికి ట్రై చేస్తా. ఎందుకంటే మా మమ్మీ పూజ చేయడానికి మోర్ దెన్ 1 hour తీసేసుకుంటుంది. అంతలోపు నాకు, మా డాడీకి అండ్ మా బాబుకి ఆకలి అవుతుంది. సో ఎందుకు అనేసి నేనే కొంచెం హెల్ప్ చేస్తాను అనమాట. సో ఇక్కడైతే అమ్మ ముగ్గు పెడుతుంది. అండ్ ఇదే ఎప్పుడు రోజు, అంటే నేను ఇక్కడ లేను కదా ఇన్ని రోజులు, రోజు ఇంతేనంట. అక్కడ క్లీన్ చేస్తా ఉంటే తను అక్కడ ట్యాప్ తో వాటర్ తో ఆడుకుంటూనే ఉంటాడంట. మొత్తం షర్ట్ అంతా నానిపేసుకుంటాడంట. సో ఇలా మార్నింగ్ మా ఇంట్లో ఇంత ఫ్రెష్ గా స్టార్ట్ అవుతుంది. అండ్ మేమంతా లేచి అవన్నీ చేసే లోపల అప్పటికే మా డాడీ స్నానం చేసేసి గుడికి వెళ్ళి వచ్చేసారు. బాగుంటుంది ఇద్దరు. రాయింగా ఇంకేటి పోతావు. ఇక్కడ ఏంటంటే మా బాబుకి ఏదన్నా కొత్తగా లైక్ చీమలు కానీ, డాగ్స్ కానీ ఏవన్నా కనిపినాయి అలా మూవ్ అవ్వడం, అలాంటి ఏమైనా కనిపిస్తే అలా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సౌండ్ చేస్తాడు. అండ్ తనకి ఇలాంటివి చూడడం కూడా చాలా ఇష్టం. అండ్ మా ఇంటి ముందర కూడా లైక్ చాలా స్పేస్ ఉంటుంది. లైక్ ఇండ్లు ఏమి ఉండవు, జస్ట్ గడ్డి చెట్లు అలా ఉంటాయి అనమాట. సో ఇది ఊర్లో కాబట్టి ఇక్కడ గోట్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ గడ్డిని తినడానికి వస్తాయి. దానిని చూసి కూడా తను అదే సౌండ్స్ వేస్తాడు అనమాట. తను దాన్ని పట్టుకోవడానికి పోవడము ఇలాంటివన్నీ చేస్తుంటాడు. అండ్ నెక్స్ట్ ఏంటంటే నేను అవన్నీ క్లీన్ చేసేటప్పుడు మా ఇంటి పక్కనే మాకు చిన్న గార్డెన్ లాగా పెట్టుకున్నాము. సో అక్కడ చెట్టుకి వాటర్ పడుతున్నాడు. అండ్ తను అయితే మా డాడీని లైక్ వాటర్ పట్టేటప్పుడు ఎత్తుకొని తను అలా సైట్ సీయింగ్ లాగా చూస్తాడనమాట మొత్తం. సో ఇక్కడ అదే చేస్తున్నారు. అండ్ తనకు వాటర్లో ఆడుకోవడం అంటే ఎంత ఇష్టం అంటే, డే మొత్తం వాటర్లో ఇచ్చినా కూడా బాగా ఆడుకుంటాడు. సో ఇక్కడ వాటర్ ఉంటే అక్కడ అంటే బాగా టైం స్పెండ్ చేస్తాడు వాటర్లో. ఇక్కడ కూడా వాటర్ ఇడుస్తున్నాడు కదా, సో అందుకే తనకు అక్కడ వాటర్ దగ్గర ఆడుకోవాలనేసి వెళ్ళాడనమాట. ఇది ఇస్తున్నావు
అండ్ అవన్నీ క్లీనింగ్ అంతా అయిపోయాక నేనైతే కిచెన్లోకి వచ్చేసా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడానికి. అండ్ మమ్మీ నైటే ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేసి పెట్టింది. సో అది మార్నింగ్ అంతా నీట్గా ఇలా పొంగిపోయింది అనమాట. అలా పొంగితే ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, లైక్ ఆ పొంగడంలో ఏదో మంచి హ్యాపీనెస్ ఇస్తుంది నాకు అలా చూస్తే. ఎందుకంటే ఆ రోజు మంచిగా వస్తాయి పొంగిన రోజు దోశ కానీ ఇడ్లీస్ కానీ. సో అది బ్యాటర్ అంతా బాగా పొంగిపోయినది. సో మొత్తం తీసి సపరేట్ పెట్టేసుకొని కింద పడిందంతా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకొని అదంతా వాష్ చేసేసాడా. అండ్ నెక్స్ట్ అయితే ఇవాళ సాంబార్ చేస్తున్నా ఇడ్లీలకి. ఇదైతే మా బాబు కూడా తింటాడనేసి. సో ముందుగా అయితే నేనైతే సాంబార్ ఏమి వేయట్లేదు ఈరోజు, వెజిటేబుల్స్ ఏమి వేయకుండా జస్ట్ ప్లెయిన్ సాంబార్ చేస్తున్నా. సో ఇవైతే మమ్మీ వాళ్ళు పండించిన బ్యాల్ అనమాట. ఇవి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. పండించిన బ్యాలు అంటే అన్ని పండించిండేవే. ఇవేంటంటే అది పాలిషింగ్ కానీ అలాంటివి ఏమి ఉండవు. డైరెక్ట్గా తీసుకొచ్చాక జస్ట్ మిషన్కి వెళ్ళి అది అలా స్ప్లిట్ చేయించుకొని అలా తీసుకొని వస్తారనమాట. సో ఆ బ్యాల్లో డైరెక్ట్గా వేసి కుక్కర్లో పెట్టామంటే కొంచెం టైం పడుతుంది ఉడకనీకి అంతే. కానీ టేస్ట్ అయితే మన పాలిష్ చేసిన బ్యాల్ కింద ఈ బ్యాల్ చాలా టేస్టీగా ఉంటాయి. సో వాష్ అంటే కొంచెం క్లీనింగ్ కూడా ఏమి ఉండదు కదా, సో దానికోసం అనేసి కొంచెం డస్ట్ ఉన్నది. సో మంచిగా 2 times వాష్ చేసేసుకొని దాన్ని వాష్ చేసేసుకున్నా. అండ్ తర్వాత దాంట్లోకి ఒక 3 tomatoes వేసుకొని వాటర్ పోసుకొని సాంబార్కి అయితే పెట్టేసుకున్నాను అనమాట. నేను ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడు అయితే నా బాబు కింద కూర్చొని ఇడ్లీ పాత్రతో ఆడుకుంటాడు. ఏ టాయ్స్తో ఆడుకోడు కానీ అంత బాగా ఈ ఇడ్లీ పాత్రతో మాత్రం ఎంత రంగా ఆడుకుంటాడంటే అంతంగా ఆడుకుంటాడు. అండ్ ఇంకోటి ఏంటంటే చిన్నగా ఉన్నప్పుడు అయితే తనకు విజిల్ సౌండ్ అంటే ఎంత భయం వేసేది. ఇప్పుడైతే దాన్ని యూజ్ చేస్తాడనమాట. ఎలా వస్తుంది విజిల్ చూపి అని అంటే చూపిస్తాడనమాట. చూసారు కదా, అలా చూపిస్తాడు అనమాట అని వస్తుందంట విజిల్. సో దాని తర్వాత అయితే తనని అక్కడికి వచ్చి పెట్టేసి నేను ఇంకా ఇడ్లీ పెట్టడానికని దాని బ్యాటర్లో సాల్ట్ అండ్ సోడా వేసుకొని మంచి మిక్స్ చేసుకొని ఇడ్లీ పెట్టేసుకుంటున్నా ఇక్కడ. నేను ఇదంతా చేసే లోపల అమ్మ ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చి పూజ సామాన్లు అవన్నీ తీసి క్లీన్ చేసేసుకుంటుందనమాట. సో దట్ మళ్ళీ లేట్ అవుతుంది కదా బ్రేక్ఫాస్ట్ టైంకి అంతా. సో నేను ఆ టైంలోనే సాంబార్ కోసం పోపుకన్నీ రెడీ చేసేసుకుంటున్నా. అండ్ మా బాబు అయితే అవన్నీ చూడడం చాలా ఇంట్రెస్ట్ వానికి. కిచెన్లో ఏం చేస్తున్నారు అనేది చాలా చూడడం ఇంట్రెస్ట్ అనమాట. అక్కడ ఎందుకు కూర్చున్నావు, వేడిగా ఉంది కదా బయటకు వెళ్దామని మా డాడీ పిలుస్తూ ఉంటే అసలు రాడంట. లైక్ ఇంత ఏడుస్తాడో కిచెన్ నుంచి బయటకు వెళ్ళాలా అంటే. ఆడే డే మొత్తం కూర్చోపెట్టినా కూడా కూర్చుంటాడు కిచెన్లో ఏం జరుగుతుందో చూసుకుంటా. అదొక సాటిస్ఫాక్షన్ ఏమో వానికి అలా కూర్చొని చూడడం మంచి హ్యాపీనెస్ ఇస్తుందేమో అనిపిస్తుంది. ఎంత పిలిచినా రాలేదు ఇంకని మా డాడీ వెళ్ళిపోయారు.
అండ్ ఇదైతే మాకు పక్కన గార్డెన్లో నుంచే తీసుకున్న కరివేపాకు అనమాట. మమ్మీ అలా పిక్కి అలా డైరెక్ట్గానే అలా బాక్స్లో వేసి పెట్టేసుకుంటుంది. ఇక ఫ్రెష్గా వేసుకోవడం ఎంత బాగుంటుందో, కరివేపాకు స్మెల్ కూడా అంత బాగా వస్తుంది. ఇక్కడైతే ఇంకా నేను పోపు సాంబార్ అయిపోయింది. సో దానికోసం పోపు పెట్టేసుకుంటాను. జస్ట్ ఆయిల్లో కొన్ని జీలకర్ర ఆవాలు, కరివేపాకు, కొత్తిమీర అండ్ ఆనియన్స్ కొంచెం మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా చేసుకుంటాను అనమాట. ఆనియన్స్ అప్పుడు ఫ్లేవర్ బాగుంటుందని, మరీ బ్రౌనిష్ కాదు, కొంచెం అలా కలర్ చేంజ్ అయ్యేటప్పుడు వేసేస్తాను అనమాట పోపు. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది సాంబార్ ఇవాళ. అంటే ఆ బ్యాళ్ళతో మాత్రం నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది సాంబార్. ఇదైతే నేను పక్కా చెప్పగలను, ఎందుకంటే హైదరాబాద్లో కూడా చేస్తా కదా సాంబార్. ఇక అంత దీనంత టేస్టీగానే ఉంటుంది, కానీ ఇది ఏదో డిఫరెంట్, చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ ఇంకా మా బాబుకి అండ్ మా డాడీకి అయితే ఇంకా ఇడ్లీస్ అయిపోయాయని ఇద్దరికి సర్వ్ చేసేస్తున్నా. ఇక్కడైతే మమ్మీ సైమల్టేనియస్గా పూజ చేసేస్తూ ఉంటుంది పక్కన. సో తన కోసం 3 ఇడ్లీస్ మీద మంచిగా హోమ్ మేడ్ గీ వేసేసుకొని, కొంచెం సాంబార్ ముందుగానే ఏవి స్పైస్ సాంబార్ పౌడర్ వేయకుండా నేను సపరేట్గా కొంచెం తీసి పెట్టాను అనమాట తనకు. తను ఇంత స్పైస్ కూడా ఇంకా తినలేడు. సో దానికోసం అని జస్ట్ టమాటో అండ్ బ్యాల్లో ముందుగానే పేస్ట్ చేసి ఉంటాం కదా, దాన్ని తీసి పక్కన పెట్టుకున్నా. అండ్ దాన్ని మనకి ఫీడ్ చేశాను అనమాట. అండ్ మా డాడీ తినేసి బయటకు వెళ్తున్నాడు. అండ్ ఇది తన డైలీ రిచువల్ లాగా, డాడీ బయటకు వెళ్ళేటప్పుడు ఇక్కడ డోర్ దగ్గరికి వెళ్ళి డాడీకి సెండ్ ఆఫ్ ఇచ్చొస్తాడు అనమాట, బాయ్ అని చెప్పి. డాడీ వెళ్ళిపోయాడు, ఇంకా వీడు బాయ్ చెప్పడం ఆపట్లేదు, అలాగే చెప్తానే ఉన్నాడు. అండ్ అలా ఆడుతూ ఆడుతూ తను తినేసాడనమాట ఇడ్లీస్. అండ్ ఇవన్నీ చేసేసాక తనకు ఇంకా కొద్దిసేపు తినిపించాక కొద్దిసేపు ఆడుకున్నాడు. అండ్ తర్వాత తనకు స్నానం చేపించాను. అండ్ తనకు బాత్ టైమ్ ఈజ్ హిస్ ఫేవరెట్ టైం అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు బాత్ టైమ్. అన్నా కదా, వాటర్ అంటే తనకు చాలా ఇష్టం. మొత్తం డే మొత్తం వాటర్లో ఇచ్చినా కూడా హీల్ ఎంజాయ్. సో ఇక్కడైతే స్నానం చేపించేసి తనకు స్లీప్ టైం అనమాట నెక్స్ట్. సో లేట్ అయిపోతుంది, ఎవ్రీడే 10 కంతా పడుకుంటాడు. సో అప్పటికే ఇట్ వాజ్ 9:20 అనుకుంటా టైం ఈరోజు. సో ఆల్రెడీ ఇంకా లేట్ అయిపోతుంది కదా, తనకు స్లీప్ టైం మిస్ అయిపోతుంది అనేసి నేను ఇక్కడైతే ఇంకా ఫాస్ట్గా స్నానం చేపిస్తున్నా. ఇవాళ సాటర్డే కాబట్టి హెడ్ బాత్ ఉంటుంది. సో తనకైతే నేను టెడీ బార్ది బాడీ లోషన్ అయితే వాడుతున్నా ప్రెసెంట్గా. ఇదైతే తనకు బాగా సూట్ అయిందనమాట. చాలా తనకు 7-8 మంత్స్ పడ్డాయి నుంచి నేను ఇదే వాడుతున్నా, బాగా సెట్ అయింది తనకు. ఇంకా నేను స్నానం చేసుకొని వచ్చేసాను అనమాట. అంత లోపల మమ్మీ పూజ అంతా చేసేసింది. సో పూజ అయిపోయాక ఇంకా తన బ్రేక్ఫాస్ట్ చేస్తాం మేము అమ్మ ఇద్దరం. అండ్ ఈ టైంలో అయితే తను పడుకోవాలా. దానికోసం మమ్మీ రా పడుకుందు అని పిలుస్తా ఉంటే తను ఎస్కేప్ అవుతున్నాడు, మమ్మీ దగ్గర రాకుండా పారిపోతున్నాడు, లైక్ నేను పడుకోను అన్నట్టు. సో కొద్దిసేపు తనతో అలా కొద్దిసేపు టైం స్పెండ్ చేసి ఆడుకున్నాక తను పడుకున్నాడు అనమాట. ఇంకా దాని తర్వాత నేను మమ్మీ అయితే బ్రేక్ఫాస్ట్ చేసాము. ఇది నా ప్రొడక్టివ్ మార్నింగ్ రొటీన్ అమ్మ వాళ్ళ ఇంట్లో. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మార్నింగ్ రొటీన్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.
Stay healthy. Thank you for watching. Bye.